యెస్. సర్జరీ చేసిన తర్వాత కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే దీంట్లో 2 రకాలు. ఒకటి ఆ పర్టిక్యులర్ క్యాన్సర్ మళ్ళీ అక్కడ లోకల్‌గా గానీ, అంటే మనం పేగు కలిపిన దగ్గర గానీ, లింఫ్ నోడ్స్ ఉన్న ఏరియాలో గానీ, బాడీలో డిస్టెంట్‌గా అంటే లివర్‌లో గానీ, లంగ్‌లో గానీ, తర్వాత ఫ్యూచర్‌లో ముందు టెస్ట్‌లో బయటపడకపోయినా ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ ఆ పర్టిక్యులర్ ఆర్గాన్‌లో ఇంతకుముందు కనపడనిది ఈరోజు కనపడే అవకాశం ఉంది కాబట్టి ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్‌గా చేస్తాము. సో, లోకల్ రికరెన్స్, డిస్టెంట్ రికరెన్స్ అనేది జరగొచ్చు. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌లో ఏంటంటే ఒకసారి పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్నది అంటే పేగు మొత్తంలో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి ఎక్కడ క్యాన్సర్ వస్తే అంత మాత్రం భాగం మాత్రమే మనం తీస్తాం కాబట్టి మిగతా పేగులో సింక్రోనస్గా మెటాక్రోనస్గా ఇంకో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ ఉన్నా, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అయినా కూడా మళ్ళీ ఇంకొక క్యాన్సర్ అదే పెద్ద పేగులో వేరే భాగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కొలనోస్కోపీ అనేది రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్ కోసం చేస్తాం.